పూజల వల్ల, యజ్ఞయాగాదుల వల్ల, దాన ధర్మాల వల్ల, సత్కర్మల వల్ల, వేదాంత ఉపన్యాసాల వల్ల ముక్తి లభించదు. 100 బ్రహ్మల కాలం ఇలా ఈ సత్కర్మలు చేసినప్పటికీ కూడా ముక్తి లేదు. అయితే ముక్తి కోసం ఏం చేయాలి? అక్కడే చెప్పారు, ఆత్మైక్య బోధేన అని. ఆత్మజ్ఞానం కావాలి, ఆత్మతో ఐక్యత కావాలి. అయితే మరి ముక్తి కావాలనుకున్నటువంటి ముముక్షు అయినటువంటి వాడు, మోక్షార్థి అయినటువంటి వాడు ఏం చేయాలి? ఎలా ముందుకు వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని అడగాలి? అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. ముందుగానే విద్వాంసుడై ఉండాలి అన్నారు. విద్వాంసుడు అని అంటే జాగ్రత్తగా ఇక్కడ అర్థం చేసుకోవాలి పదాలని. ప్రాపంచిక విషయాల పట్ల వైరాగ్యం, వైముఖ్యం కలిగి ఉండి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి లౌకికమైనటువంటి సుఖాలు, భోగాల పట్ల విరక్తి చెందినటువంటి వాడై, అలా విరక్తిగానే చెందినట్లయితే అటువంటి వాడి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, బుద్ధి సూక్ష్మంగా ఉంటుంది. కనుక అలా విరక్తి చెందినటువంటి వాడే విద్వాంసుడు. అలా విద్వాంసుడైనటువంటి వాడు ఒక గురువుని ఆశ్రయించాలి. అయితే ఆ గురువు ఎలా ఉండాలి? ఆ గురువుకి ఏ అర్హతలు ఉండాలి? దాన్ని చెప్పారు సంతం మహాంతం అని. సంతం అనేటువంటి ఒక చిన్న పదంలో ఆ గురువు ఎలాంటి వాడై ఉండాలంటే వేదాలకు సంబంధించినటువంటి, ఉపనిషత్తులకు సంబంధించినటువంటి జ్ఞానం తెలిసినటువంటి వాడై ఉండాలి. అందుకని అతన్ని శ్రోత్రియుడు అన్నారు. శ్రోత్రియుడు అని అంటే శృతుల యొక్క జ్ఞానం తెలిసినటువంటి వాడు అని. శృతులు అంటే వేదాలు, ఉపనిషత్తులు. కాబట్టి ఉపనిషత్తుల యొక్క జ్ఞానం తెలిసినటువంటి వాడై ఉండాలి. అలాగే ఊరికినే ఆ జ్ఞానం తెలియటం కాకుండా అనుభవ జ్ఞానం ఉండాలి. అంటే బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. అంటే తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని జీవితంలో ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాడై ఉండాలి. అలా అనుభవంతో, అంటే తాను తెలుసుకున్నటువంటి విషయాల్ని తన యొక్క స్వానుభవం ద్వారా గ్రహించినటువంటి వాడై ఉండాలి. అలా గ్రహించినటువంటి వాడై ఉండటమే కాకుండా మరొక లక్షణం చెప్పారు, మహాంతం అన్నారు. మహాంతం అని అంటే కరుణా సముద్రుడైనటువంటి వాడు. ఎందుకు ఈ కరుణా సముద్రుడు అంటే తన యొక్క అనుభవాన్ని మళ్ళీ మాటలతో చెప్పాలి అని అంటే మాటలతో వర్ణించడానికి వీలు లేనటువంటి అనుభవాన్ని మాటలతో చెప్తే తప్ప శిష్యుడు అర్థం చేసుకోలేడు. కనుక ఆ శిష్యుడి యొక్క బుద్ధి స్థాయిలోకి దిగివచ్చి అతనికి చెప్పాలి. అంటే ఎలాగైనా సరే ఈ జ్ఞానాన్ని అతను అవగాహన చేసుకోవాలి, శిష్యుడు అవగాహన చేసుకోవాలి. ఆ భావన ఉన్నటువంటి వాడు ఆ శిష్యుడికి అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తన యొక్క మాటలకు అందించడానికి వీలు లేనటువంటి ఆ మహానుభవాన్ని మాటల ద్వారా మాత్రమే అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వాడై ఉంటాడు. అదిగో అటువంటి గురువుని ఆశ్రయించాలి. ఆశ్రయించడానికి కూడా ఇక్కడ ఒక మాట చెప్పారు, సముపేత్య అని. ఉపేత్య అంటే సమీపించడం, సముపేత్య అని అంటే దానికి మళ్ళీ వేరే అర్థం. అది కూడా సమీపించడమే. అయితే గురువుని ఎట్లా సమీపించాలి? ఎట్లా అంటే ఆ గురువు పట్ల అత్యంత భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి. ఆ గురువు నాకు ఆ జీవితానికి ఓ మార్గదర్శకత్వం వహిస్తాడు అనేటువంటి భావన ఉండాలి. ఎలాగైనా సరే నన్ను ఉద్ధరించగలుగుతాడు, ఈ సంసార సాగరం నుంచి ఉద్ధరించగలిగేటువంటి వాడే అనేటువంటి ఒక భావన ఉండాలి. ఆ భావన ఉన్నప్పుడు గురువు మీద గౌరవం కలుగుతుంది. ఆ గౌరవం ఉన్నప్పుడే గురువు మీద భక్తి శ్రద్ధ అన్నీ కూడా ఏర్పడతాయి. అట్లా భక్తి శ్రద్ధలతోటి ఆ గురువుని సమీపించాలి. అంతేకాకుండా ఆయన మీద ఆరాధనా భావం ఉండాలి. ఆయన్ని సేవించాలి, పూజించాలి. ఈ సేవ, పూజ, ఆరాధనా భావం ఇవి ఎట్లా కలుగుతాయి? ఆ గురువులో ఏదో ప్రత్యేకమైనటువంటి ఆ జ్ఞానం ఉన్నదని తెలుసుకున్నప్పుడు ఆ జ్ఞానానికి నువ్వు ఇస్తున్నావు గౌరవం, ఆ జ్ఞానాన్ని నువ్వు పూజిస్తున్నావు అనేటువంటి భావనతో ఆ గురువులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ జ్ఞానాన్ని, ఆ పాండిత్యాన్ని, అదిగో దాన్ని నువ్వు గౌరవిస్తూ ఆ గురువు పట్ల ఆరాధనా భావాన్ని చూపించాలి అని చెప్పడానికే సముపేత్య అనేటువంటి పదాన్ని ఇక్కడ వాడటం జరిగింది. అయితే మోక్షం కావాలి అని అనుకున్నటువంటి వాడు అటువంటి మహాత్ముడైనటువంటి గురువుని అర్హత కలిగి ఆశ్రయించాలి. ఆ ఆశ్రయించడం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి
ఆశ్రయించాలి. అయితే ఇలా ఆశ్రయించినప్పుడు ఆ గురువే మరి అతనికి మోక్షాన్ని ప్రసాదిస్తాడా? ఇక శిష్యుడికి ఇంకేం అవసరం లేదా? శిష్యుడు కనుక చక్కగా గురువుని కనుక పూజించి ఆరాధించి ఆయన భక్తి శ్రద్ధలతోటి కనుక ఉన్నట్లయితే, ఆయన చెప్పినటువంటి మాటలన్నీ విన్నట్లయితే సరిపోతుందా? గురువే అతన్ని ఉద్ధరించగలుగుతాడా? అతనికి మోక్షాన్ని ప్రసాదించగలుగుతాడా అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 9వ శ్లోకం చూడండి. ఉద్ధరేదాత్మనాత్మానం మగ్నం సంసార వారిధౌ యోగారూఢత్వమాసాద్య సమ్యక్ దర్శన నిష్ఠయా. సమ్యక్ దర్శన నిష్ఠయ. ఎందుకో కానీ శంకరాచార్యుల వారు ఈ వివేక చూడమణిలో పదాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా గొప్ప గొప్ప అర్థాలు వచ్చేటువంటి చిన్న చిన్న పదాలని వాడటం జరిగింది. ఆ వాటి యొక్క అసలైనటువంటి అర్థాన్ని, లక్ష్యార్థాన్ని, అంటే ఆయన ఏ ఉద్దేశంతో వాడారో ఆ అర్థాన్ని కనుక మనం తెలుసుకోకపోతే ఈ వివేక చూడమణి యొక్క సౌందర్యం మనకు తెలియదు. అంతేకాదు వివేక చూడమణిలో మనకి చెప్పబడినటువంటి ఆ వివేకం మనం అందుకోలేము. అందుకనే ఈ పదాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. అందుకే నిన్నటి శ్లోకంలో చెప్పుకున్నాం, విద్వాన్, సంతం, మహాంతం, సముపేత్య అనేటువంటి 4 పదాలు కూడా అత్యద్భుతమైనటువంటి పదాలు. అలాగనే ఇప్పుడు కూడా వాడుతున్నారు సమ్యక్ దర్శన నిష్ఠయ అని. అంటే గురువు ప్రసాదించినటువంటి జ్ఞానంతో, వివేకంతో ప్రపంచాన్ని యథాతథంగా చూస్తూ, ఇది దీని అర్థం. సమ్యక్ దర్శన నిష్ఠయ. సమ్యక్ దర్శనం అని అంటే ఉన్నది ఉన్నట్టుగా చూడటం. ఊరికి ఆ మాట చేస్తే మనకు అర్థం కాదు. ఉన్నది ఉన్నట్టుగా చూడటం మేమేమో ఇంకో రకంగా చూస్తున్నామంటే మనకు అనుమానం వచ్చింది. మనకు కళ్ళు ఉన్నాయి కదా, ఉన్నది ఉన్నట్టుగా చూడకుండా కుర్చీ అనుకోండి మనం ఏమైనా బల్ల అంటున్నామా అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఎందుకు వాడారు ఈ పదాన్ని, ఆ విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. సమ్యక్ దర్శన నిష్ఠయ. గురువు ప్రసాదించినటువంటి జ్ఞానంతో, ఆయన ప్రసాదించినటువంటి వివేకాన్ని మనం ఉపయోగించుకొని ఈ ప్రపంచాన్ని యథాతథంగా ఉన్నది ఉన్నట్లుగా చూస్తూ, యోగారూఢత్వం ఆసాధ్య, యోగారూఢత్వాన్ని సంపాదించి, అంటే అలా ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడటం వల్ల మనం యోగారూఢత్వాన్ని సంపాదించుకోవచ్చట. ఆ యోగారూఢత్వాన్ని సంపాదించి సంసార వారిధౌ, ఈ జనన మరణరూప సంసార సాగరం మగ్నం నుండి, ఈ జనన మరణరూపమైనటువంటి సంసార సాగరం నుండి, ఇందులో నుంచి ఆత్మానాత్మనం ఉద్ధరేత్, ఆత్మానాత్మనం ఉద్ధరేత్, ఆత్మనా ఉద్ధరేత్, తనను తానే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం, ఆత్మానం కాబట్టి తనను తానే ఉద్ధరించుకోవాలి అని ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే గురువు మనకి ప్రసాదించినటువంటి జ్ఞానం, ఇంతకుముందు గురువుని ఆశ్రయించాలని చెప్పాడు. గురువుని ఆశ్రయించిన తర్వాత గురువు మనకి జ్ఞానబోధ చేస్తాడు. గురువు చేసినటువంటి జ్ఞానబోధని మనం నిరంతరం కూడా మనన నిధిధ్యాసనలు చేసి దాన్ని మనం గట్టిపరుచుకోవాలి. దానితో మనకి జ్ఞానం, వివేకం కలుగుతుంది. ఈ వివేకంతో ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం చూడాలి. ఇప్పుడు మనం ఉన్నది ఉన్నట్టుగా చూడాల, మరొక రకంగా చూస్తున్నాం. కానీ ఉన్నది ఉన్నట్టుగా చూడటం మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకున్న తర్వాత యోగారూఢత్వం ఆసాధ్య, యోగారూఢత్వాన్ని సంపాదించి ఈ జన్మమరణ రూప సంసార సాగరం నుంచి మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి, తనను తానే ఉద్ధరించుకోవాలి. అంటే శిష్యుడు తనను తానే ఉద్ధరించుకోవాలి. అంటే గురువు మార్గాన్ని చూపిస్తాడు, కానీ శిష్యుడు మాత్రమే తాను ఆ మార్గంలో నడిచి తనను తాను ఉద్ధరించుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ ఈ శ్లోకంలో స్పష్టం చేస్తూ ఉన్నారు. అందువల్ల ఒక గురువుని సమీపించిన తర్వాత మనం ఏం చేయాలి అనేటువంటి దాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. మోక్షాన్ని కోరుకున్నటువంటి సాధకుడు, ముక్తిని కోరుకున్నటువంటి సాధకుడు ఒక సద్గురువుని సమీపించి వినయంతో
ఆయన్ని ప్రశ్నించి సరైనటువంటి సమయంలో, అనుకూలమైనటువంటి సమయంలో గురువుతో తాను తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏదో దాన్ని ప్రశ్నించి తెలుసుకొని ఆయన బోధని చక్కగా స్వీకరించాలి అని మనం కింద శ్లోకంలో చెప్పుకున్నాం. అయితే గురువుని చేరి ఆయన్ని సేవించి, ఆయన్ని పూజించి, ఆయన్ని ఆరాధిస్తే ముక్తి వస్తుందా అంటే రాదు. ఎందుకనంటే గురువు మార్గాన్ని చూపిస్తాడు, గురువు జ్ఞానాన్ని బోధిస్తాడు, మార్గాన్ని చూపిస్తాడు. ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేసేటప్పుడు నీకు వచ్చేటువంటి ఆటంకాలు ఏముంటాయో వాటిని తెలియజేస్తాడు. ఆ ఆటంకాలను ఎదుర్కొని ఎలా ముందుకు పోవాలో వాటిని తెలియజేస్తాడు. కానీ మరి ఆ మార్గంలో నడవాల్సింది ఎవరు? నడవాల్సింది మాత్రం శిష్యుడే. అందుకనే నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి, దానికోసం నిర్విరామంగా కృషి చేయాలి. ఆ కృషి ఏమిటో ఇక్కడ ఈ శ్లోకంలో మనకి తెలియజేశారు. ఇక్కడ మనం చక్కగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఎప్పుడు కూడా గురువు మీద సమస్తమైనటువంటి భారాన్ని వేసి, సాధారణంగా కొన్ని సాంప్రదాయాల వాళ్ళు మీరు కనుక గమనించినట్టయితే అంతా మా గురువు గారే చూసుకుంటారండి అంటాడు. ఏమయ్యా నువ్వు ఆయన జ్ఞానం బోధిస్తే దాన్ని వినొద్దానంటే అవన్నీ ఆయనే చూసుకుంటాడండి. మరి ముక్తి కావాలి కదా, అది ఆయనే చూసుకుంటాడండి. మరి నువ్వేం చేస్తావు? నేను గురువు గారికి సేవ చేసుకుంటానండి. కాబట్టి గురువు గారికి సేవ చేసుకుంటే చాలు, నాకు ముక్తి వస్తుంది. ఆయన ఏ ఊరు పోతే నేను కూడా ఆ ఊరు వెళ్తా, ఆయన ఎక్కడ బస్సు చేస్తే నేను అక్కడే ఉంటా, ఆయన పాదాలు ఒత్తుతా, ఆయన స్నానం చేస్తుంటే వీపు తవ్వుతా, ఆయనకి సేవ చేస్తా, ఆయనకి ఏం కావాలో వాటిని అమరుస్తా, ఆయనకి పక్క వేస్తా, ఆయన పడుకుంటే కాళ్ళు ఒత్తుతా అంటే ఈ ప్రకారంగా ఆయనకి సేవ చేస్తాను, మోక్షం సంగతి ఆయనే చూసుకుంటాడు. అచ్చగా ఎలాంటి సాంప్రదాయం ఉంటుంది మనకి, అదేమిటో తెలుసునా? అచల సిద్ధాంతం. అచల సిద్ధాంతంలో ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా ఎక్కువ మంది ఈ రకమైనటువంటి భావంలోనే ఉంటారు. కానీ అద్వైత సిద్ధాంతంలో లేదా మిగిలినటువంటి ఏ సిద్ధాంతంలో కూడా అలా ఉండదు. ఎందుకనంటే మనం తింటే మనకి ఆకలి ఎట్లయితే తీరుతుందో అదే ప్రకారంగా మనం సాధన చేస్తేనే మనం తరించడానికి వీలుంది. అంతే తప్ప మన బదులుగా ఇంకోళ్ళు సాధన చేయడానికి చేస్తే అది కుదిరే పని కాదు. దేవాలయంలో కనుకైతే నీ పేరు చెప్పి మేము పూజ చేస్తామండి, అభిషేకం చేస్తామండి, ఇదిగో 100-200 కట్టండి, మేమే కొబ్బరికాయలు తీసుకెళ్తాం, మేమే పూలు తీసుకెళ్తాం, మేమే అన్ని సామాను తీసుకెళ్తాం, మేమే చేసేస్తాం, ప్రసాదం మాత్రం మీకు ఇంటికి పంపిస్తాం అని అంటారు. అదైతే కుదురుద్దేమో, దానివల్ల ఏం ప్రయోజనమో చేయించే వాళ్ళకి చేయించుకునే వాళ్ళకి తెలియాలి. కానీ నిజం ఏమిటంటే మనల్ని మనం మాత్రమే ఉద్ధరించుకోవాలి. అక్కడ కూడా అంతే, నీకు దేవాలయం పోవడానికి తీరదు, దేవుడి దగ్గర కూర్చోడానికి తీరదు, దేవుడిని తలుచుకోవడానికి తీరదు. కాకపోతే జేబులో నుంచి 100 రూపాయలు తీసేయటం మాత్రం కుదురుద్ది. దాంతో ఆయన పూజ చేస్తాడు. ఆయన పూజ చేస్తే నీకు భగవంతుడి మీద భక్తి కలుగుద్ది ఆ ప్రసాదం తీసుకుంటే. ఈ రకమైనటువంటి భావం ఏదైతే ఉందో, అంటే దీన్ని చాలా విమర్శిస్తున్నారని కొంతమంది అనుకుంటే అనుకోవచ్చేమో, కానీ దానివల్ల ఏ ప్రయోజనము లేదు. నువ్వు ఏ పూజ చేయకుండా భగవంతుడు ఎదురుగా కూర్చొని కాసేపు అయినా సరే ఆ భగవంతుడిని చూస్తూ, ఆ రూపాన్ని చూస్తూ నువ్వు ఏదో భావనగానే చేస్తే అది కొంత ప్రయోజనం. అంతేగాని నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉంటావు, నీ వ్యాపారమో వ్యవహారమో ఉద్యోగమో చేసుకుంటూ ఉంటావు, అదే సమయంలో ఆయన అక్కడ పూజ చేస్తాడు, పూజ చేసి నీకు ప్రసాదం ఇస్తాడు ఎప్పుడో నీకు తీరినప్పుడు. వేదాంతం మాత్రం ఈ రకమైనటువంటి దాన్ని అంగీకరిస్తుంది. ఎందుకనంటే భగవంతుడిని చేరుకోవాల్సింది నీవు. ఈ దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క తాదాత్మ్యాన్ని వదిలించుకొని నీ యథార్థమైనటువంటి స్వరూపం ఏదో తెలుసుకొని, ఆ స్వరూపం పరమాత్మను తెలుసుకొని పరమాత్మతో ఐక్యత కావాల్సినటువంటి వాడివి నీవు. అలా ఐక్యత కావాల్సినటువంటి నీవు ఏదో పనుల మీద ఉండి ఎవరెవరిని చేస్తే నీకు ఆ ఐక్యత ఎట్లా సాధ్యమవుతుంది? ఎవరిది వాళ్ళకే కష్టంగా ఉంటే ఇంకొకళ్ళు చేయటం ఎట్లా కుదురుద్ది? కనుక ఇది ఎప్పటికీ కూడా సాధ్యమయ్యేటువంటిది కాదు. అందుకని ఎప్పుడు కూడా తనను తానే ఉద్ధరించుకోవాలి, తన కోసం తానే
కృషి చేయాలి అనేటువంటిది. అయితే ఇక్కడ మోక్షం కనుక కావాలి అని అంటే మోక్షార్థి అయినటువంటి వాడు నిర్విరామమైనటువంటి కృషి చేయాలి, ఎంతో గొప్ప కృషి చేయాలి. మనం డబ్బు కోసమో సంపదల కోసమో చేసేటువంటి కృషి కన్నా కొన్ని కోట్ల రెట్లు కృషి చేయాలి. అంత చేస్తేనే ఈ మోక్షం అనేటువంటిది ప్రాప్తిస్తుంది. అయితే ఏమిటి ఆ కృషి? ఇక్కడ 4 రకాలైనటువంటి భావాలతో చెప్పారు. ఒకటి సమ్యక్ దర్శన నిష్ఠ అన్నారు. సమ్యక్ దర్శన నిష్ఠ ఉండాలి. చాలా జాగ్రత్తగా కనుక మీరు ఈ శ్లోకాన్ని కనుక విన్నట్లయితే మోక్షం కావాలనుకున్నటువంటి వాడికి ప్రాథమికంగా కావాల్సినటువంటి అవసరాలు ఏమిటో ఇక్కడ చెప్తున్నారు. సమ్యక్ దర్శన నిష్ఠ, ముందుగా నీ దృష్టిని సరి చేసుకో. ఈ ప్రపంచాన్ని మనం చూస్తా ఉన్నాం, అందరం చూస్తూనే ఉన్నాం. ఎలా చూస్తున్నాం? మనం మామూలుగా చూడాలి, మన కళ్ళతోటి మనం ఒక కళ్ళజోడు పెట్టుకొని చూస్తున్నాం. ఏమిటా కళ్ళజోడు? రాగద్వేషాలు అనేటువంటి రంగుటద్దాల కళ్ళజోడు పెట్టుకొని చూస్తున్నాం. ఈ రాగద్వేషాలు అనేటువంటి రంగుటద్దాల కళ్ళజోడు పెట్టుకొని చూసినప్పుడు ఈ ప్రపంచం మనకి అటు రాగంగానో ద్వేషంగానో కనపడుద్ది, మంచిగానో చెడుగానో కనపడుద్ది, ఎంతో ఆనందాన్ని ఇచ్చేదిగానో లేకపోతే ఎంతో దుఃఖాన్ని ఇచ్చేదిగానో కనపడుద్ది. ఈ ప్రపంచం మనకు ఆనందాన్ని ఎందుకు ఇస్తుందనంటే నువ్వు పెట్టుకున్నటువంటి కళ్ళజోడు యొక్క రూపం అది. దుఃఖాన్ని ఎందుకు ఇస్తుందంటే నువ్వు పెట్టుకున్నటువంటి కళ్ళజోడు యొక్క రూపం అది. కాబట్టి ఎప్పుడైతే ఈ రాగద్వేషాలు అనేవి నీ బుద్ధిలో ఉన్నాయో అప్పుడు నీకు కొన్నిటిని చూస్తే రాగం, కొన్నిటిని చూస్తే ద్వేషం, కొన్నిటిని చూస్తే నాది అనుకుంటావు, కొన్నిటిని చూస్తే పరాయిది అని అనుకుంటావు, కొన్నిటిని చూస్తే ముద్దు పెట్టుకో బుద్ధి అవుద్ది, కొన్నిటిని చూస్తే ద్వేషించ బుద్ధి అవుద్ది. దీని అంతటికీ కారణం ఏమిటి అని అంటే నిజంగా మనలో ఏ మార్పు లేదు, అదిగో మన బుద్ధిలో ఆ రాగద్వేషాలు ఉండగలయి. అందువల్ల రాగద్వేషాలు కనుక ఉన్నట్లయితే ఆ దృష్టితో కనుక చూసినట్లయితే ఉన్నది ఉన్నట్టుగా మనకు కనపడదు, ఉన్నది ఉన్నట్టుగా కనపడదు. ఒక్కోసారి చూడండి, మనకి ఇష్టమైనటువంటి వ్యక్తి అనుకోండి, చక్కగా అర్థమవుద్ది. మనకి ఇష్టమైనటువంటి వ్యక్తి అంటే అతని మీద మనకి రాగం ఉంది, అతడు ఏం మాట్లాడినా మనకి చాలా బాగానే ఉంటుంది. మనకి ఇష్టమైనటువంటి వ్యక్తి ఏం మాట్లాడినా సరే, ఎలా మాట్లాడినా సరే మనకి చాలా బాగుంటుంది. వాడు అందవిహీనంగా ఉన్నా సరే బాగా అందంగానే ఉన్నట్టుగానే అనిపిస్తుంది. వాడు తెలివి తక్కువ వాడైనా సరే పర్వాలేదులేండి, మరి ఎంత తెలివి తక్కువ వాడు కాదులే, కాస్త పర్వాలేదు అని అనిపిస్తాం. అదే ఇష్టం లేనటువంటి వ్యక్తి అనుకోండి, మనకేదో శత్రువైనటువంటి వాడు అనుకోండి, లేకపోతే మనకి ఇంతకుముందు హాని చేసినటువంటి వాడు అనుకోండి, అటువంటి వాడు ఎంత చక్కగా మాట్లాడినా మనం వెంటనే పక్కపడతాడండి. ఇట్లే మాట్లాడతాడండి, వీడు ఎంత దుర్మార్గుడు అనుకున్నారు, మాట్లాడేయండి ఇవి చేసేయండి వేరే, పరమ దుర్మార్గుడు అనండి. నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి అతను మాట్లాడింది చాలా బాగుంది, కానీ నీకు మాత్రం బాగా. ఎందుకనంటే నువ్వు వాడిని మామూలు దృష్టితో చూడటలా, నువ్వు ద్వేషబుద్ధితో చూస్తున్నావు. అలాగే వాడు ఏదన్నా కానీ మాట్లాడితే ఆ మాటల్లో తప్పులు ఏమున్నాయని వెతుకుతావు. మనం ఈ పని చేస్తూ ఉంటాం ఎప్పుడు జాగ్రత్తగా. మన మనసంగతే ఇప్పుడు మనం చెప్పుకుంటామండి. మనకి ఇష్టం లేనటువంటి వ్యక్తి మన శత్రువు కనుక అయినట్లయితే వాడు మాట్లాడేటువంటి ప్రతి మాటలో నుంచి కూడా దోషాన్ని మనం వెతుకుతాం. అతను మంచి మాట మాట్లాడినా సరే మనకు అందులో చెడే కనిపిస్తుంటుంది. కాబట్టి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఈ ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడటమే సమ్యక్ దర్శనం. ఈ ప్రపంచాన్ని అని అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని, వస్తువుల్ని, విషయాల్ని అన్నింటినీ కూడా ఉన్నది ఉన్నట్టుగా చూడగలగాలి. అలా చూస్తే దాన్ని సమ్యక్ దర్శనం అని అంటారు. అటువంటి నిష్ఠలో నిరంతరం ఉండాలి. మనకి చూడండి, ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క వస్తువుని కనుక చూస్తే ఇది ఎంతో మంచిది, ఇది మనకి తప్పనిసరిగా కావాలి అని అనిపిస్తుంది. ఎందుకని? అది కావాలి, దాని ద్వారా నేను సుఖాన్ని అనుభవించాలని అంతకుముందే నీ మనసులో భావన. ఆ భావనకు అనుగుణంగా అది నీకు ఇప్పుడు బాగా అవసరం. ఆ భావనే కనుక లేకపోతే అది ఇప్పుడు నీకేం అవసరం లేదు. ఎండాకాలం వచ్చిందంటే ఓ ఫ్రిడ్జ్ అనుకోండి, ఓ ఏసీ అనుకోండి, అవి ఉంటే బాగుంటుందని సహజంగా అందరికీ ఉంటుంది. ఉన్నప్పుడు వాటిని చూసినప్పుడు ఇది నాకు కావాలనిపిస్తుంది. అదే నువ్వు ఒక కారు చూసావనుకోండి, ఆ కారు కూడా నాకుంటే బాగుంటుందని అనిపిస్తా, అది దీనంత గాఢంగా అనిపిస్తుంది. ఎందుకనంటే ఆ కారు గురించి నువ్వు అసలు ఎప్పుడు ఆలోచించాలి, ఆ కారు ఒకటి ఉండాలని అసలు నువ్వు ఎప్పుడు అనుకోవాలి. కానీ కారు కావాల్సినటువంటి వాడు కనుక ఎప్పుడు అనుకుంటా ఉంటే చూసినప్పుడల్లా అనుకుంటాడు, ఇది నాకుంటే బాగుంది, ఈ కలర్ బాగుందండి, ఈ కంపెనీది బాగుందండి, ఇదైతే బాగా రన్నింగ్లో బాగుంటుందండి అని వాడు ఆలోచిస్తాడు. కానీ మిగిలినటువంటి వాళ్ళు మాత్రం ఆలోచన చేయరు.
అంటే మనకు ఒక వస్తువు ఇష్టమన్నా ఒక వస్తువు ఇష్టం లేదన్నా దానికి కారణం ఏంటంటే మన బుద్ధిలో ఉన్నటువంటి కోరికకి అనుగుణంగానే మనం వ్యవహరిస్తూ ఉన్నాం. కాబట్టి బుద్ధిలో ఇలాంటి కోరికలు ఏమి లేకుండా బ్రాంక్ మైండ్ తోటి జాగ్రత్తగా నువ్వు ఈ ప్రపంచాన్ని చూస్తే ఉన్నది ఉన్నట్టే గర్భం. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ వస్తువును చూసినా ఏ భోగాన్ని చూసినా ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటివన్నీ నీకు అర్థమైపోద్ది. ఇవి అనిత్యమైనటువంటివి అశాశ్వతమైనటువంటివి అని అర్థమైపోద్ది. కానీ అదే దాని మీద కోరిక పెట్టుకొని చూసామనుకోండి, అది కూడా లేకపోతే ఎట్టనండి మన బ్రతికి ఇంకేముంది, ఈ మాత్రం కూడా లేకుండా ఎట్ట బతుకుతామండి అసలు అని అంటాడు. మనకు 10 కోట్ల రూపాయలు ఆస్తి ఉండాలి అని అనుకున్నారు అనుకోండి, 10 కోట్లు కూడా లేకుండా ఎవడున్నాడండి ఇప్పుడు, ఆ మాత్రం కూడా లేకపోతే ఎట్ట అని అంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా మన యొక్క మనస్సులో ఉన్నటువంటి భావాలకి అనుగుణంగానే మనం వాటిని ప్రపంచాన్ని చూస్తున్నాం, అంతే తప్ప ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడలేదు. అందుకని ఇక్కడ చెప్తున్నారు, ఉన్నది ఉన్నట్టుగా ఎవరైతే చూడగలుగుతారో అటువంటి వాళ్ళే మోక్షానికి ఒక అర్హతను సంపాదించినటువంటి వాళ్ళు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచం అంతా అనిత్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిదని, ఇందులో ఉన్నటువంటి వస్తువుల విషయాల భోగాలన్నీ కూడా ఈ అనిత్యమైనటువంటి సుఖాన్ని సంతోషాన్ని ఇస్తాయే కానీ నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేవి కాదు అనేటువంటి ఒక దృఢమైనటువంటి అభిప్రాయం ఎల్లప్పుడూ కూడా నీకు ఉండాలి. అలా కనుకుంటే అప్పుడు నీ దృష్టి మారినట్టు. ఎప్పుడో ఒకసారి కనుకుంటే ఇప్పుడు దృష్టి మారలా. కాబట్టి ఎల్లప్పుడూ ఉండాలి. దాన్ని ఇక్కడ సమ్యక్ దర్శన నిష్ఠయ అంటారు. ఇక రెండవది యోగారూఢత్వం. ఈ సమదృష్టితో ఈ సమ్యక్ దృష్టితో ఈ ప్రపంచాన్ని కనుక చూస్తూ ఉంటే క్రమంగా మన మనసు ప్రశాంతం అవుద్ది. ఏమండి, సమ్యక్ దృష్టితోనే మన మనసు ప్రశాంతం అవుద్ది. ఎందుకని? నీకు ఈ దృష్టి లేదనుకోండి, అది కావాలి అని అనుకున్నావు. నాకు ఓ ఫ్రిడ్జ్ కావాలి, నాకు ఏసీ కావాలి, నాకు టీవీ కావాలి, నాకు ఏదో మంచి బ్రహ్మాండమైనటువంటి ఇల్లు కావాలి అని అనుకున్నావు. వాటిని కొనుక్కోవడానికి కానీ, వాటిని కట్టించడానికి కానీ, వాటిని తెచ్చుకోవడానికి కానీ సరైనటువంటి డబ్బు నీకు లేదు. లేదా డబ్బున్నా సరే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, ఎదురు తిరుగుతారు. ఇలాంటి సందర్భంలో నీ మనసు ఏమవుద్ది? అదేమో కావాలనుంది, తెచ్చుకోవడానికి ఏమో వల్ల కావట్లేదు. అందుకని వాళ్ళ మీద కోపం, లేకపోతే నీ మీద నీకే అసహ్యం. చిచ్చి, నా బ్రతికిట్టాడిగా, నేను ఇంత హీనమా, ఈ మాత్రం కూడా నా కోరిక తీర్చుకోవడానికి నాకు అధికారం లేదా అని రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. అసలు దాని మీద కోరికే లేదనుకోండి, దానిలో ఉన్నటువంటి దోషమే నువ్వు చూస్తున్నావు అనుకోండి, ఇవన్నీ తాత్కాలికంగా ఏదో ఈ నెల 2 నెలల్లో ఉపయోగపడతాయి కానీ తర్వాత ఏం ఉపయోగపడే కాదు అనేటువంటి భావన వచ్చిందనుకోండి, దానికి కావాలని అనుకోలేదనుకోండి, అప్పుడు దానికి కావాలి అనుకోలేదు కాబట్టి దాన్ని తెచ్చుకోవాలని అనుకోనప్పుడు దాన్ని తెచ్చుకోలేకపోయినందుకు దుఃఖం ఉండదు, బాధ ఉండదు. కాబట్టి ఇప్పుడు మనసు ప్రశాంతం. అందువల్ల ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడటం అనేటువంటి సమ్యక్ దర్శనం కనుక, ఆ సమ్యక్ దృష్టి కనుక నీలో కనుక ఉన్నట్లయితే నీ మనస్సు ప్రశాంతమవుతుంది. మనసు ప్రశాంతమైతే మనస్సు స్థిరంగా ఉంటుంది. నిజంగా ఆలోచిస్తే ఈ ప్రపంచం అంతా కూడా ఎన్నో రకాలైనటువంటి ఆకర్షణలతో కూడుకొని ఉంది. ఎన్నో రకాలైనటువంటి ఆకర్షణలతో కూడుకున్నటువంటి వస్తువులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నో సుఖాన్ని ఇచ్చేటువంటివి, ఆనందాన్ని ఇచ్చేటువంటివి ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇది నిజమానంటే నిజం కాదు. ఎందుకని? ఏది కూడా మనకి శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇచ్చేది కాదు. ఈ నిజంగానే తెలిస్తే, ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూస్తే, మనలో వస్తువుల మీద కానీ, విషయాల మీద కానీ, భోగాల మీద కానీ ఏ రకమైనటువంటి కోరిక, వ్యామోహం లేకుండా తటస్థంగా, నిర్లిప్తంగా, ప్రశాంతంగా ఉంటాం. అలా ఉన్నప్పుడు మనసులో ఉన్నటువంటి కోరికల యొక్క ఒత్తిడి తగ్గిపోతుంది. ఆ కోరికల ఒత్తిడి ఎప్పుడైతే తగ్గిపోయిందో ఇక ఆందోళనలు, అలజడులు, అశాంతి ఇవన్నీ కూడా అదృశ్యమైపోతాయి. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇలా వివేక వైరాగ్యాలతోటి, అంటే ప్రపంచం ఎలాంటిదో చూసేటువంటి వివేకం, కాబట్టి ప్రపంచ వ్యవహారాల మీద, వస్తువుల మీద, విషయాల మీద, భోగాల మీద వైరాగ్యం. ఈ వివేక వైరాగ్యాలు కనుక ఎప్పుడైతే ఉన్నాయో, అంటే ప్రపంచాన్ని ఉన్నట్టు ఎప్పుడైతే చూసామో అప్పుడు మనసు ప్రశాంతమవుతుంది. మనసు ఎప్పుడైతే ప్రశాంతమైందో కర్మల మీద ఆసక్తి తగ్గిపోద్ది. ఎందుకని? కర్మల మీద ఆసక్తి ఎప్పుడు అది కావాలి అనుకున్నప్పుడు దానికోసం నువ్వు పరిగెత్తావు, అది నాకు అక్కర్లేదు అనుకున్నప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు. కాబట్టి
చేసేటువంటి కర్మల మీద ఆసక్తి తగ్గిపోతుంది. కర్మల మీద ఎప్పుడైతే ఆసక్తి తగ్గిపోయిందో ఉన్నతమైనటువంటి లక్ష్యం మీద మన యొక్క దృష్టి నిలబడుతుంది. మనం ఏం చేయాలి, ఎందుకు ఈ లోకంలోకి వచ్చాం, ఈ మానవ జన్మ ఎందుకు ఎత్తాం, ఈ జన్మ ఎత్తినందుకు మనం చేయాల్సింది ఏమిటి అనేటువంటి ఆలోచనలు మనకు వస్తాయి. ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అంటే ఇక అక్కడ ఆలోచనలు లేవు. లేకపోతే నాకు అది కావాలి, ఇది కావాలి, ఆ పక్కింట్లో అది ఉంది, ఎదురింట్లో ఇది ఉంది, మా చుట్టాలు అది తెచ్చుకున్నారు ఇది అని కనుక ఇవి వచ్చినాయి అనుకోండి, ఇంకా ఇది ఎక్కడ వస్తుంది. కాబట్టి అవి కనుక ఆగిపోయినట్లయితే, ఆ కోరికల మీద ఆసక్తి కనుక తగ్గిపోయినట్లయితే అప్పుడు మనకి మన జీవిత లక్ష్యం మీద మన యొక్క దృష్టి ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని, ఆ పరమలక్ష్యమైనటువంటి మోక్షాన్ని చేరుకోవటానికి గురువు చూపించినటువంటి మార్గంలో జ్ఞానాన్ని గ్రహించడానికి, సాధనలు చేయటానికి తయారుగా మనం ఉంటాం. ఈ ప్రకారంగా ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని చేరుకోవటానికి నిరంతరము కృషి చేసేటువంటి మనస్సు యోగంలో ఉన్నది అని అంటాం. యోగారూఢుడు అంటే ఎవడో అనుకోబాకండి. యోగారూఢుడు అని అంటే ఎవరంటే మన యొక్క మనస్సు ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి లక్ష్యం మీద నిలవటానికి సిద్ధంగా ఉంటే వాడు యోగారూఢుడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మోక్షాన్ని కోరుకుంటూ ఉన్నటువంటి మనస్సు యోగారూఢత్వంలో ఉన్నట్టు. మోక్షాన్ని కోరుకోవటం అంటే ఏమన్నా నేను మోక్షాన్ని కోరుకుంటున్నానండి, మోక్షాన్ని కోరుకుంటున్నావు, దీనికంటే ఎక్కువగా వాటిని కోరుకుంటావు. అప్పుడు కాదు, మోక్షాన్ని మాత్రమే కోరుకుంటే అంటే వాటిని కోరుకోకుండా ఉన్నప్పుడు, మోక్షాన్ని మాత్రమే కావాలనుకున్నప్పుడు, ఈ జీవితాన్ని నేను సార్థకం చేసుకోవాలని అనుకున్నప్పుడు అలాంటి మనస్సు కనుక నీకుంటే ఆ మనస్సు యోగారూఢత్వంలో ఉన్నది అని. కాబట్టి ఇలా యోగారూఢత్వం అనేటువంటిది సమ్యక్ దృష్టి వల్ల వస్తుంది. అదే ఇందాక చెప్పుకున్నాం, సమ్యక్ దృష్టి ఉండాలి, ఆ తర్వాత యోగారూఢత్వంలో ఉంటాం. ఎప్పుడైతే ఇలా ప్రాపంచికమైనటువంటి విషయాల మీదకి మనస్సు పరుగులు తీయకుండా స్థిరంగా శాంతంగా ఉంటుందో అప్పుడు ఆత్మవైపుకు ప్రయాణం చేస్తుంది. అప్పుడు యోగారూఢత్వంలో మనం ఉన్నట్టుగా అవుతుంది. ఆ విధంగా మనస్సుని శుద్ధం చేసి లోపల కోరికల అలజడి గందరగోళం లేకుండా చేసి ఉన్నతమైనటువంటి లక్ష్యం మీద నిలపడానికి కృషి చేయటం ద్వారా తనని తానే ఉద్ధరించుకోవాలి. ఈ సంసార సాగరం నుంచి ఉద్ధరింపబడాలి. ఈ సంసార సాగరం నుంచి ఉద్ధరించబడాలి అని అంటే మనకి గురువు మార్గం చూపిస్తాడు. ఎవరంటే నాకు చెప్తారు, గురువు మార్గం చూపిస్తాడు. మధ్యలో వచ్చేటువంటి ఆటంకాలు ఏమిటో వాటిని తెలియజేస్తాడు. ఆ ఆటంకాలను అధిగమించేటువంటి తెలివిని ప్రసాదిస్తాడు. ఆ ఉపాయాల్ని కూడా తెలియజేస్తాడు. ఇవన్నీ కాక జీవితంలో నిరాశ నిస్పృహలు ఎదురైనప్పుడు నీ వెన్ను తట్టి ప్రోత్సహిస్తాడు. ఏమిటారండి, ఏదో చేస్తున్నాను, నాకేదో ఆటంకాలు వస్తాను, ఇలాంటి భావన వచ్చినప్పుడు కూడా, అంటే నిరాశ నిస్పృహలు కలిగినప్పుడు ఆ విషయాన్ని గురువుతో కనుక చెప్పుకున్నట్లయితే నీ గురువు ఖచ్చితంగా ఆ నిరాశ నిస్పృహలు పోగొట్టి నీలో ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని కలిగించడానికి నీ వెన్ను తట్టి ప్రోత్సహించడం జరుగుతుంది. కానీ ప్రయాణం చేయాల్సింది మాత్రం నీవే. దీంట్లో మాత్రం ఏ సందేహం లేదు. నీవు కనుక మెదలకుండా కూర్చుంటే గురువే అన్ని చేసుకుంటాడంటే మాత్రం ఎప్పుడు జరగదు. కాబట్టి నీవే ఈ ప్రయాణాన్ని కొనసాగించాలి. లేదంటే ఈ జనన మరణ రూప సంసార చక్రంలో కూరుకుపోతావు. కాబట్టి మనస్సుని శాంతపరిచి ప్రాపంచిక విషయాల నుంచి విడుదల చేసి యోగం వైపుకి, పరమాత్మ వైపుకి, జీవిత లక్ష్యం వైపుకి మనం నడపాలి. అప్పుడే ఈ సంసార జన్మమరణ చక్రం నుంచి విడుదల పొందడం సాధ్యమవుతుంది అని ఈ శ్లోకంలో చెప్పినటువంటి పదాల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ విషయంలో సాధకులైనటువంటి వాళ్ళు ఏం వదలాలి, ఏం పట్టుకోవాలి, వదలాల్సిందేమిటి, పట్టుకోవాల్సిందేమిటి అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 10వ శ్లోకాన్ని చూసుకోండి. ఎందుకనంటే తనను తానే ఉద్ధరించుకోవాలి అని చెప్పారు. మరి ఉద్ధరించుకోవాలంటే ఏం వదలాలి, ఏం పట్టుకోవాలి? ఇప్పుడు ఏం చేస్తున్నామో మనం కరెక్ట్గా చేస్తున్నామో లేదో తెలియదు కదా. అందుకని వదలాల్సిందేది, పట్టుకోవాల్సిందేది అనే విషయాన్ని స్పష్టం చేయడానికి 10వ శ్లోకం చెప్తున్నారు. 10వ శ్లోకం ఏమిటో చూడండి. సన్యస్య సర్వకర్మాణి భవబంధ విముక్తయే యత్యతాం పండితైర్ధీరైః
స్టెప్స్, మెట్లు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఈ చెప్పినటువంటి మొట్టమొదటి ఈ ఈ వేద చూడమణిలో ఉన్నటువంటి మొదటి ఈ 17 సుమారుగా 17 శ్లోకాలు ఇవి మానవుడిని అత్యంత ఉన్నతమైనటువంటి భావాలతో నింపుతుంది, ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చోబెడుతుంది. వీటిని కనుక అర్థం చేసుకుంటే వేద చూడమణి యొక్క గొప్పతనం అంతా కూడా ఇక్కడ ఉంది. ఇక లోతుకు పోయిన తర్వాత జ్ఞానబోధలో అది వేరే విషయం. కానీ ఆ జ్ఞానబోధ దగ్గరికి పోవడానికి నిన్ను చక్కగా తయారు చేయడానికి ఈ అద్భుతమైనటువంటి శ్లోకాలు. అందుకని ఇక్కడ పదాలన్నీ కూడా జాగ్రత్తగా గమనించండి అని చెబుతుంది. ఒక్కోసారి మామూలు పదాలుగానే ఉంటాయి, కానీ ఆ పదాలకు వెనుకున్నటువంటి లక్ష్యార్థం మాత్రం వేరుగా ఉంటుంది. పండితై ధీరై 2 పదాలు వాడారు ఇక్కడ. పండితై అంటే పండితులు, ధీరై అంటే ధీరులు. పండితులైనటువంటి వారు, ధీరులైనటువంటి వారు. కర్మాణి సన్యస్య, కర్మలన్నింటినీ కూడా విడిచిపెట్టి. ఈ మాట భగవద్గీతలో ఎక్కడొచ్చింది? శ్రీకృష్ణుడు బోధ అంతా పూర్తయిపోయిన తర్వాత వచ్చింది. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అని అక్కడ వచ్చింది. మరి ఇక్కడ శంకరాచార్య వారు ఇక్కడ చెప్తున్నారు సర్వకర్మాణి సన్యస్య. అయితే ఎవరు ఈ సర్వకర్మాణి సన్యస, ఈ సర్వకర్మల్ని వదలాల్సినటువంటి వారు? పండితులు, ధీరులైనటువంటి వారు. సర్వకర్మాణి సన్యస్య, అన్ని కర్మల్ని కూడా, చేసేటువంటి కర్మలన్నింటినీ కూడా వదిలేసి మరి ఏం చేయాలి? ఆత్మాభ్యాస ఉపస్థితై. ఆత్మాభ్యాస ఉపస్థితై అంటే ఆత్మానుభూతిని పొందడానికి చేయవలసినటువంటి సాధనలు ఏవైతే ఉన్నాయో ఆ సాధనల్ని యత్యతాం ప్రయత్నం చేస్తూ అంటే ఆ సాధనలు చేస్తూ భవబంధ విముక్తయే, ఈ జనన మరణరూప సంసార భవబంధం నుంచి విడుదల పొందాలి. ఇక్కడ పదాలన్నీ కూడా చక్కగా పండితై ధీరై సర్వకర్మాణి సన్యస్య ఆత్మాభ్యాస ఉపస్థితై యత్యతాం భవబంధ విముక్తే. ఈ ఒక్క శ్లోకంలోనే ప్రతి పదము కూడా ఇంపార్టెంట్ పదం, ప్రతి పదము కూడా అర్థయుక్తమైనటువంటి పదం. ఎందుకు చెప్పారు? ఆ పదాల యొక్క లక్ష్యార్థం ఏమిటో వాటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వజన్మ సుకృతం వల్ల మానవ జన్మ లభించి మోక్షాపేక్షలై సద్గురువుని ఆశ్రయించినటువంటి వారు ఆ గురువు బోధించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని మనన నిధిధ్యాసనలు చేస్తూ సందేహాలు పోగొట్టుకుంటూ తమను తామే ఉద్ధరించుకోవాలి, తమ ఉన్నతికి తామే పాటుపడాలి అని ఇంతవరకు శ్లోకంలో చెప్పుకోవటం జరిగింది. అయితే ఎలా పాటుపడాలి, ఎలా తమను తాము ఉద్ధరించుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఎలా ఉద్ధరించుకోవాలంటే అటువంటి వాళ్ళు ముందు పండితులు కావాలి. ఈ పదం వినంగానే మనకి భయం వేస్తుంది. ఏమంటే మేము ఇదంతా వదిలిపెట్టి పండితులు కావాలి, ఇప్పుడు ఎక్కడైనా స్కూల్కి పోయి, ఏదైనా కాలేజీకి పోయి, ఏదైనా తెలుగులో లేకపోతే సంస్కృతంలో ఏమైనా నేర్చుకొని పండితులం కావాలా అని అనుమానం వచ్చింది. అందుకని అదేం కాదు. పండితై పండితులు, ధీరై ధీరులు. ఏమిటి వీటి యొక్క భావం? ఒక సద్గురువుని చేరి కొంతకాలం ఆయన్ని సేవించి, ఆయన్ని పూజించి, ఆయన యొక్క ఆదేశాలని పాటిస్తూ ఉంటే ఆయన తగినటువంటి సమయంలో శాస్త్రాన్ని బోధించడం ప్రారంభిస్తాడు. ఆయన యొక్క బోధల్ని సావధానంతో నేర్చుకోవాలి అనేటువంటి ఆతృతతో, తపనతో, ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఏం చెప్తారో తెలుసుకోవాలి అనేటువంటి ఆతృతతో ఆ శాస్త్రాన్ని తెలుసుకోవాలి. అంటే శ్రవణం చేయాలి. ఇది మొట్టమొదటి శ్రవణం. ఆ తర్వాత మరి శ్రవణం చేసినటువంటి విషయం వెంటనే మర్చిపోతాం. అందుకని మననం మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడేమవుతుందంటే మనం విన్నటువంటి విషయం స్థిరపడిపోతుంది. దాంతో ఈ ప్రపంచం కానీ, ఇక్కడ లభించేటువంటి సుఖాలు కానీ, భోగాలు కానీ, ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటివి, ఇవన్నీ కూడా మిథ్య, ఇవన్నీ లేనటువంటివే, లేకపోయినా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఏ సుఖమైనా, ఏ సంతోషమైనా, ఏ భోగమైనా ఈ శరీరం ఉన్నంత
ఆ తర్వాత ఇవి మనకేమి సంబంధం ఉండేది కాదు. ఈ శరీరం ఉన్నంత వరకు కూడా గ్యారెంటీ లేదు. కానీ ఒకవేళ ఏదైనా ఉంటే శరీరం ఉన్నంత వరకు ఉంటాయి. శరీరం పోయిన తర్వాత ఇంక ఈ భోగాలు ఎత్తుకుంటాయి ఉండవు, దాంతో సంబంధం ఉండదు అని ముందుగా గ్రహించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎట్లయితే మీరు ఈ జ్ఞానాన్ని వింటూ ఉన్నారో, వింటూ ఉంటే ఈ ప్రపంచం మిథ్యని, ఇది శాశ్వతమైనటువంటిది కాదని, ఇందులో ఉన్నటువంటి వస్తువులు కానీ విషయాలు కానీ భోగాలు కానీ అనిత్యమైనవి, అశాశ్వతమైనవి, ఇవి ఇచ్చేటువంటి సుఖం కూడా అనిత్యమైనటువంటి సుఖము అని ఇప్పుడు ఎట్లయితే తెలుసుకున్నారో దాన్నే చెబుతున్నారు. అంటే ఇప్పుడు మీరు తెలుసుకున్నది అంటే అర్థం ఏంటంటే మీరు పండితులు. ఇప్పుడు కాబట్టి పండితులు కావాలంటే మీరు భయపడక్కర్లేదు, మీరు పండితులే. ఎందుకంటే ఎవరు పండితులు? ఎవరైతే ప్రపంచం యొక్క యథార్థమైనటువంటి స్థితిని తెలుసుకొని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు భోగాలు అన్నీ కూడా అనిత్యమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి అని తెలుసుకొని వీటి పట్ల ఎవరైతే వైముఖ్యాన్ని కలిగి ఉంటారో అదిగో అటువంటి వాళ్ళే పండితులు అంటారు. ఇది తెలిస్తే చాలు వాళ్ళు పండితులు. ఈ అనిత్యమైనటువంటి వస్తువుల ద్వారా, అనిత్యమైనటువంటి విషయాల ద్వారా మనకి నిత్యమైనటువంటి ఆనందం రాదు. నిత్యమైనటువంటి ఆనందం తమకు కావాలి, కానీ నిత్యమైనటువంటి ఆనందం వీటి ద్వారా రాదు. ఈ విషయాలు ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు పండితులు. అంతే, ఇది తెలుసుకుంటే చాలు వాళ్ళు పండితులే. మరైతే ధీరయ్యి అన్నారు కదా, ఒట్టి పండితులైనంత మాత్రం లాభం లేదు, ధీరులు కూడా కావాలి. ధీరులు అంటే మంచి బలం కలిగినటువంటి వాడు, అంటే ఎంతమందినైనా కొట్టేటువంటి వస్తాలు. మనం అంత పట్టక్కర్లా. ఆ ధీరత్వం కాదు, ఇది బుద్ధిలో ఉండేటువంటి ధీరత్వం. ఏమిటి? ఇప్పుడు పండితులుగా ఏం తెలుసుకున్నారు? ప్రపంచం యొక్క అనిత్యత్వాన్ని తెలుసుకున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు విషయాలు భోగాలు ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటివి, శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇచ్చేవి కాదు అని తెలుసుకున్నారు. మనకు కావాల్సింది నిత్యమైనటువంటి ఆనందం. అవేమో అనిత్యమైనటువంటి సుఖాన్ని ఆనందాన్ని ఇస్తే కానీ నిత్యమైనటువంటి ఆనందాన్ని ఇవ్వవు. ఈ విషయం ఎప్పుడైతే తెలుసుకున్నారో, అది తెలుసుకున్నప్పుడు, నిజంగా తెలుసుకున్నప్పుడు, బుద్ధిలో బాగా అంటుకున్నప్పుడు అనిత్యమైనటువంటి వస్తువుల వైపు మీరు పోరు. అనిత్యమైనటువంటి సుఖం కావాలని పరుగులు తీయరు. అప్పుడు దేనికి పోతాం? నిత్యమైనటువంటి సుఖం కావాలని, నిత్యమైనటువంటి వస్తువుని పట్టుకోవాలని అనుకుంటాం. నిత్యమైనటువంటి వస్తువు పరమాత్మ, అనిత్యమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి వస్తువు. అందువల్ల పరమాత్మని పట్టుకోవాలి, మిగిలిన వాటిని నిరసించాలి. కాబట్టి పరమాత్మని పట్టుకోవాలి, మిగిలిన వాటిని నిరసించాలి. ఈ విషయం ఎప్పుడైతే తెలిసిందనుకోండి, పరమాత్మని పట్టుకోవడం అయితే ఏమైనా పర్వాలేదేమో, కానీ ఈ నిరసించడం మాత్రం చాలా కష్టం ఉంది. ఎందుకంటే వాటికి మనకి బాగా లింక్, కొన్ని జన్మల నుంచి సంబంధం ఉంది. ఈ ప్రాపంచికమైనటువంటి వస్తువులు, ఈ డబ్బు, ఈ సంపదలు, ఈ ఇళ్ళు వాకిళ్ళు, ఈ భార్యాబిడ్డలు, ఇవన్నీ కూడా మనకి వదిలిపెట్టడానికి వీల్లేనంతగా వాటితో మనం బాగా కలిసిపోయి ఉన్నాం. అందుకని వాటిని నిరసించాలంటే చాలా కష్టం. అలా నిరసించాలంటే గొప్ప ధైర్యం కావాలి. అందుకనే ధీర. కాబట్టి ధీరులు ఎవరయ్యారంటే పండితులుగా ఉన్నటువంటి వాళ్ళు ధీరులు కావాలి. పండితులు ఎవరు? ప్రాపంచిక విషయాల యొక్క అనిత్యత్వాన్ని తెలుసుకున్నవారు. ధీరులు ఎవరు? అనిత్యత్వాన్ని తెలుసుకున్నారు కాబట్టి వాటి మీద వ్యామోహం లేకుండా వాటిని నిరసించాలి, వాటి మీద వైముఖ్యం కలగాలి, వైరాగ్యం కలగాలి. కలిగితే ధీరులు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రాపంచిక విషయ వైరాగ్యం ఎవరికైతే ఉందో అటువంటి వాళ్ళు పండితులు, ధీరులు రెండు కూడా. అటువంటి పండితులు, ధీరులు అయినటువంటి వాళ్ళు ఏం చేయాలి? ఈ రెండు లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు చేయవలసింది ఏమిటి అని అంటే సర్వకర్మాణి సన్యస్య. వీళ్ళు ఏం చేయాలండి అంటే సర్వకర్మాణి సన్యస్య, అన్ని కర్మల్ని వదలాలి. ఏమిటి అన్ని కర్మలు వదలటం అంటే? అంటే లోపల నుంచి కలుగుతున్నటువంటి కోరికల యొక్క ప్రేరణతోటి మనం చేస్తూ ఉండేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వదలాలి. అంటే నీకేవో కోరికలు ఉన్నప్పుడు ఆ కోరికలు తీర్చుకోవడం కోసం కర్మలు చేస్తావు. కాబట్టి కోరికల యొక్క ప్రేరణతో చేయబడేటువంటి కర్మల మీద నీకు విరక్తి కలగాలి. ఆ కర్మల్ని చేయకుండా ఉండాలి, ఆ కర్మల్ని వదిలిపెట్టాలి. ఇది సర్వకర్మాణి సన్యస్య అని. అంటే ఎప్పుడైతే మనకి బుద్ధిలో కోరికలు కలిగినాయో వెంటనే వాటిని ఎలా తీర్చుకోవాలి అనేటువంటి ఆలోచన మనసులో ప్రారంభమవుతుంది.
బుద్ధిలో కోరిక కలుగుద్ది, మనసులో ఆలోచన కలుగుద్ది, దేహం ద్వారా కర్మ జరుగుద్ది. మనకున్న ఈ మూడే, దేహము, మనస్సు, బుద్ధి. బుద్ధిలో కోరిక కలుగుద్ది. ఆ కోరికను తెచ్చుకోవడానికి ఎట్లా తెచ్చుకోవడానికి వీలవుతుందో మనసులో ఆలోచనలు చేస్తాం. మనసులో ఆలోచనలు చేసిన తర్వాత దేహం ద్వారా ఆ కర్మలు చేస్తూ ఉంటాం. ఈ ప్రకారంగా మనసులో సంచలనం, ఈ పని మొదలు పెడతామా మొదలు పెట్టలేమా, చేయగలుగుతామా చేయలేమా, తెచ్చుకోగలుగుతామా తెచ్చుకోలేమా, తర్వాత దాన్ని మనం శాశ్వతంగా ఉంచుకోగలుగుతామా ఉంచుకోలేమా, ఈ రకంగా మనస్సులో సంచలనం కలుగుతుంది. ఈ సంచలనమే అశాంతి. అంటే కర్మలు చేస్తూ ఉంటే అశాంతి కలుగుతూ ఉంది. మన కోరికల యొక్క ప్రేరణతోటి కర్మలు చేస్తే మనకు అశాంతి తప్పదు. అంతేకాదు ఈ కర్మల ద్వారా కర్మఫలాలు వస్తాయి. ఆ కర్మఫలాలు మళ్ళీ నీలో సంచలనం కలిగిస్తాయి. ఆ కర్మఫలాలు అణిగిపోయినాయి అనుకో, ఎట్లా అణిగిపోతాయి? అనుభవిస్తే అణిగిపోతాయి. అనుభవిస్తే అణిగిపోయినాయి అనుకో, సరే పర్వాలేదు, కానీ మళ్ళీ కొత్త కోరిక ఉంటుంది. ఒక కోరిక ఉంది, తీర్చుకున్నావు, కోరిక తీరిన దాకా నీకు అశాంతి. కోరిక తీరిందనుకో, అమ్మయ్యా శాంతి. కానీ అంతలోనే మళ్ళీ మరి ఇంకొక కోరిక కలుగుతుంది. ఎందుకనంటే కోరిక కోరటం తీర్చుకోవటం నీకు చేతైంది కదా, కాబట్టి ఏ కోరికైనా నేను చేయగలుగుతా. నువ్వు కనుక 4 మెట్లు ఎక్కగలిగితే 100 మెట్లే ఎక్కగలుగుతాను అనేటువంటి ధైర్యం వచ్చింది. కాబట్టి ఈ రకమైనటువంటి భావన ఎప్పుడైతే వచ్చిందో ఇంకా ఇంకా మనసులో అలజడి, అశాంతి. ఎందుకని? కొత్త రకాలైనటువంటి కోరికలు పుడుతుంటాయి, కొత్త రకాలైనటువంటి సంచలనాలు మనసులో కలుగుతూ ఉంటాయి. ఇదంతా కూడా ఒక సైకిల్, ఓ చక్రం. కాబట్టి మనసులో సంచలనం లేకుండా మనసు ప్రశాంతంగా ఉండాలంటే కోరికల మీద వేటు వేయాలి. కోరికల మీద కనుక వేటు వేస్తే, కోరిక ఉంటే కదా కర్మ చేస్తుంది, కర్మ చేస్తే కాదు కర్మఫలం వస్తుంది, కర్మఫలం వస్తే కాదు సంచలనం కలుగుతుంది, మనసులో సంచలనం, అశాంతి, అలజడి కలుగుతుంది. కాబట్టి అసలు కోరిక లేకపోతే కర్మ చేయవు, కర్మ చేయకపోతే కర్మఫలం లేదు, కర్మఫలం లేకపోతే నీకు అశాంతి, ఆందోళన లేదు. అందువల్ల నువ్వు మొట్టమొదటి దెబ్బ దేని మీద వేయాలి అంటే కోరికల మీద వేయాలి. శాస్త్రం తెలిపినటువంటి విషయాలతో విచారణ చేస్తూ నిత్యము నిరంతరము ఈ విషయాలన్నీ, ఈ వస్తువులన్నీ, ఈ భోగాలన్నీ అనిత్యమైనటువంటివి అని మళ్ళా గుర్తు చేసుకుంటూ, ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ, ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూ, ఎప్పుడో ఒకప్పుడు జీవితంలో కాకుండా, ఎప్పుడో ఇక్కడ ఉపన్యాసం విన్నప్పుడు కాకుండా ప్రతిరోజు కూడా ఈ ప్రపంచం ఎలాంటిది, ఈ ప్రపంచం యొక్క యథార్థమైనటువంటి స్థితి ఏమిటి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మనకి ఎంతవరకు ఉపయోగపడతాయి, కాబట్టి వీటి మీద మనకి ఎంత ఆసక్తి ఉండాలా, ఏ రకమైనటువంటి భావన ఉండాలి అనేటువంటి ఆలోచన నిరంతరం చేస్తూ ఉన్నట్టయితే అప్పుడు కర్మల మీద ఆసక్తి తగ్గిపోతుంది. కర్మల మీద ఎప్పుడైతే ఆసక్తి తగ్గిపోయిందో అప్పుడు మనసులో ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ ప్రకారంగా మనసు ఎప్పుడైతే ప్రశాంతమైందో బుద్ధి సూక్ష్మవుద్ది. బుద్ధి ఎప్పుడైతే సూక్ష్మమైందో శాస్త్రంలో చూపించినటువంటి బాట, శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలు మనకి చక్కగా అవగాహన అవుతాయి. ఎప్పుడైతే విషయాలన్నీ అవగాహన అయినాయో, అర్థమైనయో, దానివల్ల మనకి ప్రయోజనం ఏమిటో తెలిసిందో ఆ మార్గంలో ప్రయోజనం చేస్తాం. ఒక వస్తువు తెచ్చుకుంటే మనకి ఏ సుఖం వస్తుందో తెలిస్తే కదా దాని మీద మరి పరిగెడుతుంది. కానీ మోక్షాన్ని పొందితే ఏమి సుఖం వస్తుంది నీకు, ఆ సంగతి తెలిసిందనుకోండి, అది శాశ్వతమైనటువంటి సుఖము, శాశ్వతమైనటువంటి ఆనందము, మళ్ళీ జన్మే లేకుండా పోవటము అని తెలిసిందనుకోండి, అప్పుడు దాని మీదకి మన యొక్క మనస్సు పోతుంది. ఆ ప్రకారంగా గురువు చూపించినటువంటి మార్గం వెంట ప్రయాణించడానికి వీలవుతుంది. అయితే ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమిటది? సర్వకర్మాణి సన్యస్య అన్నారు. సర్వకర్మల్ని త్యజించమన్నారు. అంటే ఏమండి, కర్మలన్నీ వదిలిపెట్టేసేయటమే కదా. సర్వ అన్నారు కదా, అన్నీ అన్నారు కదా, కాబట్టి అన్ని కర్మల్ని వదిలేసేయటమే. అన్ని పనులు వదిలేయాల్సినటువంటి అవసరం లేదు. కారణం ఏమిటంటే కొన్ని పనులు మనకి అవసరాలు ఉన్నాయి, ప్రతిరోజు నెసెసిటీస్, అవసరం, వాటిని వదలాల్సినటువంటి పని లేదు, అవి చేస్తూ ఉండాల్సిందే. వాటి వల్ల మనకి మానసికమైనటువంటి అశాంతి ఏం కలగదు. కాలకృత్యాలు, ఉదయం నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాలు తెచ్చుకుంటున్నావు అనుకోండి, దానివల్ల నీకేమైనా మనసుకి ఏమైనా అశాంతే. మొహం కడుక్కుంటున్నారు అనుకోండి, ఏమైనా అశాంతే. టిఫిన్ చేస్తున్నారు అనుకోండి, ఏమైనా అశాంతే. భోజనం చేస్తున్నారు, అశాంతే. కాబట్టి ఇలాంటి పనులు ఏవైతే మన కాలకృత్యాలు కానీ, స్నాన సంధ్యాదులు కానీ, నిత్యం చేసేటువంటి పూజా పురస్కారాలు కానీ, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఏ రకమైనటువంటి ఆందోళన కలగదు.
భోజనం కానీ, నిద్ర కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ ఏదైనా సరే వాటిలో ఒకవేళ ఆందోళన ఏదైనా ఉన్నప్పటికీ కూడా అది తప్పనిసరిగా చేయవలసింది కనుక ఆందోళన లేకుండా ఉండేటట్టుగా ఆలోచించుకొని వాటిని చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా వ్యాపకం. ఈ వ్యాపకం ఉంటే తప్పు, ఇవన్నీ తప్పనిసరిగా చేయాలి. కానీ మనం ఇంకా సుఖాన్ని పొందాలి, ఇంకా లాభాన్ని పొందాలి, ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకా ఇంకా భోగాలను పెంచాలి అనేటువంటి తపనతోటి ఈ ఐహికమైనటువంటి లౌకికమైనటువంటి సుఖాల కోసం, భోగాల కోసం తప్పించిపోయి చేస్తూ ఉంటామే. ఈ సంపాదన న్యాయంగా సంపాదించడానికి వీలేకపోతే అన్యాయంగా సంపాదిద్దాం, ఆండెత్తున ఇండెత్తున చేయబెట్టి సంపాదిద్దాం అని రకరకాలైనటువంటి భావాలతో ఎవరైతే ఉంటారో అదిగో అలాంటి వాళ్ళు, వాళ్ళకి మాత్రం ఇబ్బంది కలుగుతుంది. బాగా డబ్బు సంపాదించాలా, బాగా సంపాదించాలంటే న్యాయంగా సంపాదించాలంటే బాగా సంపాదించే వీలవుద్ది. అందుకని ఏంటి, 4 ఏళ్లలో 5 ఏళ్లలో కోట్ల కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు సంపాదించాలా. దానికోసం ఏ అడ్డదారులైతే దొక్కుదాం, సంపాదించాం. సంపాదించిన తర్వాత దీని మీద కేసులు వస్తాయేమో, ఎవడన్నా పట్టుకుంటాడేమో, అందుకని రాజకీయాల్లోకి రావాలి. అందుకని ఏదో పదవిని పట్టుకోవాలి. పట్టుకుంటే కానీ మనం సంపాదించుకుని జాగ్రత్తగా ఉండదు. అందుకోసం దాంట్లోకి వస్తాం. దాంట్లోకి వచ్చిన తర్వాత అక్కడ ఊరుకుంటామా, ఎమ్మెల్యే పదవి, ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత మంత్రి పదవి, మంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి, ఆ తర్వాత కేంద్ర మంత్రి పదవి, ఆ తర్వాత ప్రధానమంత్రి పదవి. ఈ ప్రకారం ఒక్కోటి నాకు అది కావాలి. నువ్వు కావాలనుకుంటే అన్నీ వస్తాయా. ప్రధానమంత్రి పదవికుంటే పార్లమెంట్ మెంబర్కి కూడా ఓడిపోవడం జరుగుతుంది. అందువల్ల ఏమిటంటే ఎప్పుడు కూడా నువ్వు అనుకున్నట్టుగా జరగదు కాబట్టి ఇవన్నీ మానసికమైనటువంటి అశాంతికి దారితీస్తాం. అందువల్ల ఏదో ఇంకా కాకుండా నీ అవసరం ఏమిటో, నువ్వు చేసేటువంటి పని ఏమిటో, నీకు కేటాయించబడినటువంటి పని ఏమిటో దాంట్లో కనుక ఉన్నట్లయితే నీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఇట్లాగనే చేస్తూ ఉన్నట్లయితే ఏ పనులైతే నీకు అశాంతిని కలిగిస్తాయో ఆ పనులు మాత్రం తప్పనిసరిగా మానేయాలి. ఇక కోరికలు మనసుని అల్లకల్లోలం చేస్తూ ఉంటాయి. మనలో అలసడులు, ఉద్రేకాలు, ఆలోచనలు అలసడి కలిగిస్తూ ఉంటాయి. అదిగో వాటిని కూడా మానుకోవాలి. ఎట్లా? వివేక వైరాగ్యాలతోటి. ఈ ప్రకారంగా సర్వకర్మల్ని వదిలిపెట్టి శాంతించినటువంటి మనసుతో ఉండాలి. రైట్? ఏమండి, ఇంతవరకు శాంతించినటువంటి మనస్సు. ఈ శాంతించినటువంటి మనసుతో ఏం చేయాలి? ఏదైనా దీంతో మనకు ఉపయోగం ఉంటేగా ఈ కష్టమంతా పడాల్సింది. కాబట్టి దీంతో ఏం చేయాలంటే చెబుతున్నారు. ఆత్మాభ్యాస ఉపస్థితై యత్యతాం. ఆత్మాభ్యాస ఉపస్థితై, ఆత్మానుభవం సిద్ధించడానికి, ఆత్మానుభూతి సిద్ధించడానికి, మోక్షం కలగడానికి అనువైనటువంటి సాధనల్ని దీక్షతో చేయాలి, పట్టుదలతో చేయాలి. యత్యతాం, వాటిని చేస్తూ ఉండాలి. అంటే గురువు చూపించినటువంటి మార్గంలో ప్రయాణించడానికి మనం ప్రయత్నించాలి. దీనికి పట్టుదల ఉండాలి, దీక్ష ఉండాలి, ధైర్యం ఉండాలి, గురువు మీద విశ్వాసం ఉండాలి. గురువు ఆత్మజ్ఞానాన్ని బోధించినప్పుడు దానిని శ్రద్ధతో విని మనను నిధిధ్యాసనలు చేయాలి. మంత్రోపదేశం చేసినప్పుడు ఆ మంత్రాన్ని ఎంతో నమ్రతతో, విధేయతతో స్వీకరించి జప సాధన చేస్తూ ఉండాలి. గురువు శాస్త్రాన్ని చెబుతూ ఉంటాడు, మనం వింటూ ఉంటాం. ఈ చెవితో వింటాం, ఆ చెవితో వదిలేస్తాం. ఏమిటి ప్రయోజనం? కాబట్టి దాన్ని మనం నిలుపుకోవాలంటే మళ్ళీ మననం చేసుకోవాలి. మననం చేసుకొని దాన్ని స్థిరం చేసుకోవాలి. అలాగే గురువు నీకు సాధనల కోసమని ఓ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఉపదేశించినప్పుడు ఆ మంత్రం దేనికి ఉపదేశిస్తున్నాడు? ఆ మంత్రాన్ని నువ్వు జపంగా చేసి నీ మనస్సులో ఉన్నటువంటి అలజడులు అన్ని ఆపుకొని ప్రశాంతత సంపాదించడం కోసం. కాబట్టి ఎంతకాలమైనా సరే నీకు మనస్సుకి ప్రశాంతత కలిగేంత వరకు కూడా ఆ జప సాధన కొనసాగించాలి. గురువు మీద విశ్వాసంతో ఆ గురువు చూపించినటువంటి మార్గాన్ని నేను వదలకూడదు అనేటువంటి ఒక భావంతో ఈ సాధన కాస్త సాగిస్తూ ఉండాలి. ఇంకా ప్రాణాయామం కానీ, ధ్యానం కానీ, ఇలాంటి సాధనలన్నీ కూడా ఏవైతే చెప్తున్నారో ఆ సాధనలు చేస్తూ ఉండాలి. ఈ సాధనలన్నీ కూడా ఏమండి ఎంతకాలం చేయాలండి? 6 నెలలు చేయండి, ఎప్పుడెప్పుడు 6 నెలలు అవుద్దా, ఎప్పుడెప్పుడు 6 నెలలు అవుద్దా అని మనం చూసుకుంటాం. అట్లా కాదు, ఎప్పటి వరకు చేస్తే మనం ఆ లక్ష్యాన్ని చేరుకుంటామో అప్పటిదాకా చేయాలి. అందుకని దాన్ని దీర్ఘకాలం శ్రద్ధతో సాగిస్తూ ఉండాలి. అలా సాగిస్తూ మన యొక్క యథార్థ స్వరూపం ఆత్మని తెలుసుకొని ఈ ఆత్మని ఆ పరమాత్మ స్వరూపంతో ఐక్యం చేయడానికి ప్రయత్నించాలి. ఇలా ప్రయత్నించడానే యత్యతాం అన్నారు. ఇక్కడ యత్యతాం
ఎత్తుతాం అంటే బాగా ఆచరించటం, బాగా పనిచేయటం, కృషి చేయటం. ఇలా చేస్తూ ఆత్మవిచారణ సాగించి ఆత్మ యొక్క స్వరూపాన్ని అవగాహన చేసుకొని ఆత్మలో సదా నిష్ట కలిగి ఎల్లప్పుడూ కూడా అహం బ్రహ్మాస్మి, నేను ఆత్మను, నేను బ్రహ్మాన్ని అనేటువంటి భావనలో నిలవాలి. ఈ అనిత్యమైనటువంటి దేహ మనోబుద్ధులకి దూరంగా జరిగి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వీటిలో కూర్చున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీనికి దూరంగా జరిగి వీటి యొక్క వృత్తుల్ని సాక్షిగా చూడాలి. కాబట్టి నువ్వు ఎట్లా ఉండాలి? నువ్వు దేహంగా ఉండకూడదు, దేహాన్ని చూసేవాడిగా ఉండాలి. దేహం చేసే పనులను చూసేవాడిగా ఉండాలి. మనసుగా ఉండకూడదు, మనసులోని ఆలోచనలు చూసేవాడిగా ఉండాలి. బుద్ధిగా ఉండకూడదు, బుద్ధిని చూసేవాడిగా ఉండాలి. బుద్ధిలోని కోరికలను చూసేవాడిగా ఉండాలి. అంటే ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, వీటి యొక్క వృత్తులు అంటే వీటి పనులు ఇవన్నీ కూడా నీకు దూరం జరిగి వాటన్నిటిని నువ్వు చూస్తూ ఉండాలి. ఆ చూసేటువంటి నువ్వెవరివన్నమాట? ఏ మార్పులు లేకుండా కేవలంగా ఎల్లప్పుడూ ఒక్కటిగా ఉండేటువంటి ఆత్మవి. ఆ ఆత్మగా నువ్వు ఉంటూ ఉండాలి. అలా కనుక ఉంటే ఏం జరుగుతుందండి? భవబంధ విముక్తయే, భవబంధ విముక్తయే, భవబంధాల నుంచి దాటిపోతాం. భవబంధాలంటే జనన మరణ రూప సంసార భవబంధాలు. మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావటం, ఇదే భవబంధం. వీటే బంధం. మనకు అసలు వాసనలు కర్మఫలాలు ఉన్నాయే, అవే బంధాలు. మనం కర్మలు చేస్తే కర్మఫలాలు వస్తాయి, ఆలోచనలు చేస్తే వాసనలు వస్తాయి. ఈ వాసనలు కర్మఫలాలు ఏం చేస్తాయంటే మళ్ళీ జన్మలు తెచ్చిపెడతాయి. మళ్ళీ ఆ జన్మల్లో మళ్ళీ చేస్తాం, మళ్ళీ అవి వస్తాయి, మళ్ళీ అవి మళ్ళీ ఇంకో జన్మ తెచ్చిపెడతాయి. ఈ ప్రకారంగా జన్మమరణ చక్రంలో ఇరుక్కుపోతున్నాం. గాలిపటం పైన ఎగురుతుంది, కానీ చేతిలో ఏముంది? దారం ఉంది. ఈ దారం మన దగ్గర ఉన్నంత కాలం గాలిపటం ఎక్కడికి పోదు. అలాగే ఈ కర్మఫలాలు, వాసనలు ఉన్నంత కాలం ఈ జన్మలు ఎక్కడికి పోవు, మళ్ళీ 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 ఎత్తుతూ ఉండాల్సి. అందుకని ఈ కర్మబంధాలు, వాసనలన్నీ కూడా రద్దయిపోవాలి. కర్మఫలాలేమో ఖర్చు అయిపోవాలా, వాసనలేమో క్షయమైపోవాలి. ఇలా కావాలి అంటే సర్వకర్మాణి సన్యస్య, సర్వకర్మల్ని సన్యసించావు. కర్మలు చేయటం లేదు, కర్మలు చేయాలనే ఆలోచన లేదు కదా. ఆలోచన లేదు కాబట్టి వాసనలు లేవు, కర్మలు చేయటం లేదు కాబట్టి కర్మఫలాలు లేవు. కర్మఫలాలు, వాసనలు లేకపోతే జన్మలు లేవు, జన్మలు లేకపోతే జన్మరాహిత్యం, జన్మరాహిత్యమే మోక్షం. కాబట్టి అటువంటి మోక్షాన్ని అందుకోవటం కోసమని, ఈ జన్మమరణ సంసార చక్రం నుంచి విడుదల పొందడం కోసం అని చెప్పి, ఈ ముక్తిని సాధించడం కోసం అని చెప్పి ఈ కర్మల్ని వదలాలి అని ఇక్కడ చెప్పారు. మరి కర్మల్ని ఎందుకు వదలమన్నారు అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకాలు చెప్తున్నారు. దాన్ని మనం రేపు చెప్తాం.